పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే వడగల్లకి రవికి మేఘానికి దోస్తీ దోస్తీ ఏ మాటగా మాటేనండి బాబా. ఇప్పటిదాకా తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు కలిసికట్టుగా సినిమాలు చేశారు, కానీ రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి చేసిన త్రిబుల్ ఆర్ సినిమా మాదిరిగా మాత్రం ఏ సినిమా లేదండి బాబా. సినిమాలో వాళ్ళిద్దరు స్నేహితుల్లా కాదు, అన్నదమ్ముల మాదిరి కనిపించారు. బయట కనిపించినప్పుడు కూడా, ఆ మధ్య త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో కనిపించినప్పుడు కూడా చరణ్ తారక్ కాంబినేషన్ చాలా మందిని మెప్పించింది. ఇద్దరు కాముగా ఉంటూ పని చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, పెద్దగా ఎక్కడ ఓవర్ యాక్షన్ చేసే రకం కాదు. అందుకే త్రిబుల్ ఆర్ సినిమా పూర్తి కాగానే చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా చేయాలని నిర్మాతలు ప్లానింగ్ చేసుకున్నారట. కాకపోతే మళ్ళీ రాజమౌళితో సినిమా చేసేంత ఓపిక ఇద్దరు హీరోలకి లేదు, కాబట్టి ఏరో డైరెక్టర్ లైన్ లోకి వచ్చాడు. అవునండి బాబా, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి మరో సినిమా చేయబోతున్నారట. త్రిబుల్ ఆర్ కాదు, దాని అమ్మ మొగుళ్ళో ఉండబోతుందట సినిమా. ఎంతకీ ఆ సినిమా ఏటి, దాని కథ ఏటి అనుకుంటున్నారా? చెబుతాం. మొన్న అనుకున్నాం కదా రామ్ చరణ్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా తీస్తున్నాడని. అదిగో అదే సినిమా అట. అయ్య బాబోయ్, దానికి ఎన్టీఆర్ సినిమాకి లింక్ ఏంటి అనుకున్నారు? ఉంది, ఇక్కడే ఉంది పెద్ద లింకు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ అదిరిపోయే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలెట్టేశాడు. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ప్రీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ పాత్ర ఉంటుందని, అది క్లైమాక్స్ దాకా కొనసాగిద్దని చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ రాసుకున్న స్టోరీని ఒక్క సినిమాలోనే మొత్తం చూపించలేరని అంటున్నారు. పైగా స్టోరీకి ఇద్దరు హీరోలు కావాల్సి వస్తుందట. అందుకే ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్, సెకండ్ పార్ట్ లో రామ్ చరణ్ హీరోగా చేయబోతున్నాడు అంటున్నారు. రెండు సినిమాలకి లింక్ ఉండేట్టు ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలోనే రామ్ చరణ్ పాత్రకి కూడా ఎంట్రీ సన్నివేశాలు ఎడుతున్నారట. నిజానికి ప్రశాంత్ నీల్ ఏ సినిమా తీసినా దాన్ని రెండు ముక్కలుగా ఇడగొట్టి తీస్తుంటాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాని కూడా అట్టాగే రెండు ముక్కలుగా ఇడగొట్టాడట. కానీ మొదటి సినిమాలో ఎన్టీఆర్, రెండో సినిమాలో రామ్ చరణ్ ని ఎట్టి తీయాలని చూస్తున్నారట. ఇప్పటికే చరణ్ కి స్టోరీ కూడా చెప్పేశాడని అంటున్నారు. కాకపోతే త్రిబుల్ ఆర్ సినిమా ఈ విషయంలో హీరోల మధ్య ఎట్లాంటి గొడవ లేదు, కానీ అభిమానుల మధ్య ఇప్పటికీ గలాట నడుస్తుంది. సినిమా మెయిన్ హీరో మావోడంటే మావోడని ఫ్యాన్స్ గొడవాడేస్తున్నారు. ఈసారి అట్ట కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మొదటి సినిమా మొత్తం ఎన్టీఆర్ హీరో అయితే, దానికి కొనసాగింపుగా వచ్చే రెండో సినిమాలో రామ్ చరణ్ ని హీరోగా చూపిస్తాడట. ఇద్దరి పాత్రల్ని ఎక్కడ తగ్గకుండా చూపిస్తాడట. కాకపోతే మొదటి సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ సన్నివేశాలు కొన్ని ఎట్టి రెండో సినిమా గురించి చెబుతారని అంటున్నారు. మరి ఎటవుతుందో కానీ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. ఎన్టీఆర్ చరణ్ కాంబినేషన్ లో మరో సినిమానా అని చాలా మంది నోరెళ్ళ పెడుతున్నారు. చూడాలి మరి సినిమా ఎట్లా ఉంటుంది. నిజంగానే ఎన్టీఆర్ చరణ్ కలిసి సినిమా చేస్తున్నారా, ప్రశాంత్ నీల్ ఏటి ప్లానింగ్ చేశాడు అనేది ముందు తెలుస్తుంది. ఇద్దరు హీరోల అభిమానుల వెర్షన్ ఎలా ఉన్నా కామన్ ఆడియన్స్ మాత్రం చరణ్ తారక్ కాంబినేషన్ బాగుంటది అనుకుంటున్నారు.